యేసుక్రీస్తునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క దినాన మనం కొద్దిసేపు దేవుని యొక్క మాటలోకి ప్రవేశిస్తాం. నేటి దినాల్లో మనం అందరము ఈ యొక్క సమయాన్ని ఇక్కడ కూడి దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామంటే అది దేవుడు ఇచ్చిన మహాకృప. కానీ దేవుడు ఇచ్చిన యొక్క మహాకృపను బట్టి మనం జీవిస్తున్నాం, కానీ మనము దేవుడి పట్ల అలా జీవించాలో మనకు తెలియట్లేదు. ఎందరో మరణించినప్పటికీ, లేదా ఎందరో అనారోగ్యాలు బట్టి, వారికున్న సమస్యలు బట్టి ఇబ్బందులు పడుతుంటే, ఈ యొక్క సమయాన మనందరము కూడి ఇక్కడ దేవుని యొక్క మాటలు వింటున్నామంటే అది దేవుడు ఇచ్చిన మహాకృప. ఆ యొక్క కృపను మనం సద్వినియోగం చేసుకొని ఆ యొక్క వాక్య ఎటువంటి వాక్యం అయితే వింటున్నామో ఆ యొక్క వాక్యానికి మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి. కానీ నేటి కాలంలో మనం ఎలా ఉన్నామంటే, మనం వాక్యం వింటున్నాం కానీ ఆ వాక్యానుసారంగా జీవించలేకపోతుంది. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే వాక్యం విన్న తర్వాత మనందరం ఆ వాక్యానుసారంగా జీవించే వల్ల ఉండాలని కోరుచున్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలోనికి మనం ప్రవేశిద్దాం. మనం వాక్యం చదువుకుని దేవుని యొక్క మాటలోనికి ప్రవేశిద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించడు. ఇక్కడ యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ ఏం చేస్తాడంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే అసలు ఈ యొక్క పత్రిక ఎవరికి రాశారు? ఈ యొక్క పత్రిక ద్వారా ఎవరు తగ్గింపబడి ఉన్నారో అని మనం తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క పత్రిక అనేది యాకోబు గారు చెదిరిపోయిన వారికి రాశారు. ఎవరు చెదిరిపోయిన వారంటే, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులు ఏం చేశారంటే హింసిస్తూ ఉన్నాడు. ఆ హింసించిన కాలంలో ఏం చేశారంటే అనేక మంది చెదిరిపోయి ఉన్నారు. ఆ చెదిరిపోయిన వారిని ఈ యొక్క యాకోబు గారు బలపరుస్తూ వారిని ధైర్యపరుస్తూ ఈ యొక్క పత్రిక రాస్తూ ఏమన్నారంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించరు. ఈ యొక్క పత్రిక చదివినప్పుడు మనం మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ఈ యొక్క పత్రిక అనేది ఒక విషయాన్నే ఉద్దేశించి రాయాలి. ఒక విషయం చెప్పి తర్వాత కొంతకాలం తర్వాత వారికి ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ యొక్క సమస్యలు ఉద్దేశించి ఈ యొక్క యాకోబు గారు ఏం చేశారంటే ఈ యొక్క పత్రికను రాశారు. అలాగే ఆ యొక్క సమస్యల గురించి ఇక్కడ తెలియజేశారు. ఏమని? మీ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుడు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే హెచ్చించుకుంటూ ఉంటాం. నేనే బాగా పాటలు పాడగలను, లేదా నేనే వాక్యం బాగా చదవగలను, లేదా నేనే ప్రార్థన బాగా చేయగలను అని చాలాసార్లు హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకొని జీవించాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకొని జీవిస్తామో అప్పుడు మనల్ని కూడా హెచ్చిస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం అంటే మనం ఏం చేయాలంటే దేవుని ముందుకు తగ్గించుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని ముందు హెచ్చించుకుంటూ ఉంటారు. ఏమని? నేను తప్ప నీకెవరు ప్రార్థన చేయలేరు, నేను లేకపోతే ఆరాధన జరగదు, నేను లేకపోతే అక్కడ ఉన్న పనులు ఏమీ జరగవు అని ఏం చేస్తూ ఉంటారంటే హెచ్చించుకుంటూ ఉంటారు. లేదా నేను వారిలా ఉండలేదు, నేను ఈలా ఉండలేదు అని ఏం చేస్తూ ఉంటారంటే హెచ్చించుకుంటూ ఉంటారు. కానీ అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏం చేయాలి? మనం తగ్గించుకొని జీవించాలి, అప్పుడే మనం హెచ్చించబడుతూ ఉంటాం. అలాగే మనం మన యొక్క సంఘంలోని, మన యొక్క ఈ యొక్క లోకంలోని, మన యొక్క కుటుంబంలో కూడా తగ్గి జీవించడం అనేది మనం ఏం చేయాలంటే ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే హెచ్చించబడుతూ ఉంటాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఈ యొక్క తగ్గింపు అనేది ఏంటంటే, చాలా మంది అనుకుంటారు నాకున్న ఆస్తి తగ్గిపోవచ్చు, లేదా ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం మాటలు తగ్గిస్తే బాగుంటుంది అని వాడుతూ ఉంటారు. ఎప్పుడంటే తగ్గించాలని మాట్లాడతారో అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం తక్కువగా మాట్లాడతారు. అలాగే
మనం కూడా ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోవాలంటే మనకున్న గర్వాన్ని తగ్గించుకోవాలి, మనకున్న స్థాయిని తగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఆ రెండు తగ్గించుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే హెచ్చింపబడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం కొద్దిసేపు దేవుని యొక్క మాటలోకి ప్రవేశిద్దాం. ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మనము ఎలా ఉండాలి. మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము ఎలా ఉండాలి అని ఆలోచన చేయాలి. ఎందుకంటే అనేక మంది ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ వారు ఎలా ఉండాలో వారికి తెలియట్లేదు. నేను దేవుని నమ్ముతున్నాను అని చెప్పుకుంటున్నారు కానీ వారికి ఎలా ఉండాలో తెలియట్లేదు. నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కానీ వారికి ఎలా ఉండాలో తెలియట్లేదు. కానీ ఈరోజు మనం ఎలా ఉండాలి అనే విషయం మీద కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఇక చదవబడిన వాక్యాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఒక 3 విషయాలు నేర్చుకుందాం. మొదటిగా ఏంటంటే ఎవరు హెచ్చించుకున్నారు వారికి వచ్చిన ఫలితం ఏంటి. రెండవది ఎవరు ఎవరు వారి యొక్క తగ్గింపుతనం కలిగి జీవించారు వారికి వచ్చిన ఫలితం ఏంటి. మూడవదిగా నేటి దినాల్లో మనం ఎలా ఉండాలి. ఈ యొక్క 3 విషయాలు మనం గమనించినట్లయితే మనము ఎలా ఉన్నామనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి మనం కొద్దిసేపు ఈ యొక్క మాటలోకి ప్రవేశిద్దాం. ముందుగా చూస్తున్నట్లయితే ఎవరు హెచ్చించుకున్నారు వారికి వచ్చిన ఫలితం ఏంటి. అందులో మొదటగా మనకి ఒక రాజు కనబడతారు. ఎవరంటే ఒక నెబుకద్నెజర్ అని ఒక రాజు కనబడినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన హెచ్చించుకుంటూ ఉంటారు. ఆ యొక్క విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పండుకున్నప్పుడు ఒక దర్శనం అనేది కలుగుతుంది. ఆ యొక్క దర్శనంలో ఒక చెట్టు అనేది వస్తుంది. ఆ యొక్క చెట్టు ఏమవుతుందంటే మహా పెద్దదిని, ఆ యొక్క భూమి అంతటికి ఏమిటంటే విస్తరించిందని, దాని యొక్క కొమ్మలు ఆకాశంలో తాకుతున్నట్టుగాను అని కళ వస్తుంది. ఆ యొక్క కళ వచ్చిన తర్వాత మరలా వెంటనే మరొక దర్శనం వస్తుంది. మరలా ఏ దర్శనం అంటే ఒక దూత వస్తుంది. ఆ దూత ఏం చెప్తుందంటే ఆ యొక్క చెట్టు కొమ్మలను నరికివేయండి, ఆ యొక్క చెట్టుని నరికివేయండి, ఆ యొక్క చెట్టుకున్న మొద్దును మాత్రం ఏం చేయాలంటే వెండి ఇత్తడి తాళ్ళతో పట్టులతో దాన్ని కట్టండి. ఇప్పుడు ఆ యొక్క చెట్టు పెద్దదై ఆకాశం తాకే కొమ్మలు ఉన్నప్పుడు ఆ యొక్క చెట్టు భూమి అంత విస్తారమైనప్పుడు ఏముంటుందంటే ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వారందరికీ సరిపడా ఆహారం ఇస్తుంది. అక్కడ ఆ యొక్క చెట్టు కొమ్మల మీద పక్షులు వాగుతాయి. ఆ పక్షులకి చోటిస్తుంది. అలాగే భూ జంతువుల్లో ఏ జంతువులు ఉన్నాయో ఆ జంతువులన్నిటికీ చోటిస్తుంది. అలాంటి చెట్లు ఏం చేయమంటుంది, నరికేమంటుంది. ఈ యొక్క దర్శనం వచ్చినప్పుడు ఆ యొక్క నెబుకద్నెజర్ ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క దర్శన భావాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఆయన ఒక రాజ్యానికి వెళ్ళి ఉంటారు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఇదిగో నాకు ఈ యొక్క దర్శనం వచ్చింది. ఈ యొక్క దర్శనానికి భావం నీవు తప్ప ఇంకెవరూ చెప్పలేరు. నీ యొక్క జ్ఞానము ఈ యొక్క రాజ్యంలో ఎవరికీ లేదు అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఆలోచించి ఆ యొక్క దర్శన భావాన్ని చెప్తాడు. ఆ యొక్క దర్శనం ఏమైతే వచ్చిందో దాని భావాన్ని చెప్తాడు. ఒకసారి మనం చదువుకుందామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము ఆ యొక్క దర్శన భావాన్ని మనం చూద్దామండి. 4వ అధ్యాయం 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలవంతుడగవువి. నీ ప్రభావం వృద్ధి పొంది ఆకాశం అంత ఎత్తాయను. నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ యొక్క దర్శన భావాన్ని వివరించేవాడు ఏం చెప్పాడంటే రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. ఆ యొక్క చెట్టు ఏం చేస్తుందంటే ఆ యొక్క ఆకాశం అంతా ఎత్తు ఉన్న కొమ్మలో ఏం చేస్తుందంటే నీ యొక్క ప్రభావమును ఏం చేస్తుందంటే ఘనపరుస్తుంది. నీ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఆకాశం అంత ఎత్తు ఉంటుంది నీ ప్రభావం. మరొకటి ఏం చెప్పాడు, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. నీ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోకమంతటా వ్యాపిస్తూ ఉన్నది. ఈ యొక్క విషయం చెప్పినప్పుడు ఆ రాజకీయ ఎంత ఆనందం వేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, లేదా ఇప్పుడు ప్రస్తుతం అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ ఒక నాయకుడు ఉంటాడు. ఆ యొక్క నాయకుడి గురించి ఈ యొక్క లోకమంతా తెలిసిందనుకో ఆ యొక్క నాయకుడు ఎంత ఆనందపడుతూ ఉంటాడు. ఆయన యొక్క చేసిన పనుల గురించి ఈ యొక్క లోకమంతా తెలిసిందనుకో ఎంత ఆనందపడతాడు.
అలాగే ఇక్కడ నెబుకద్నెజరు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాడేమో. ఇంకా కిందకి చదువుకున్నట్లయితే, చెట్టును నరుకుము, దానిని నాశనం చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఎత్తడి కలిసిన పట్టుతో 7 కాలం వరకు పొలము పచ్చికలలో దాన్ని కట్టించి ఆకాశం వంచుకు కడిగించి పశువులతో పాలు పొందనిమ్ము. జాగరకుడు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి వచ్చి ఇది దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. ఆ యొక్క కలభావాన్ని వివరించేశాడు అక్కడ. ఆ యొక్క కలభావాన్ని వివరించేసిన తర్వాత ఎలాగైతే ఆ యొక్క కలభావాన్ని వివరించిన తర్వాత ఎలాగైతే చెప్పాడో అలాగే జరుగుతుంది. ఆయన యొక్క రాజ్యం, బబులోను రాజ్యం అనేది ఆకాశం అంత ప్రభావం కలిగింది, అంటే అంత ఘనమైంది. ఆయన యొక్క ప్రభుత్వం గురించి లోకమంతా తెలిసింది. ఈ యొక్క బబులోను అంటే సామాన్యమైన రాజ్యం కాదు. ఈ యొక్క బబులోను అంటే సామాన్యమైన మనుషులు కాదు అందులో ఉన్నవారు. కానీ ఈ రాజ్యం అంతా ఏం చేసిందంటే వ్యాప్తి చెందింది. ఈయన యొక్క ప్రభుత్వం అనేది వ్యాప్తి చెందింది. అక్కడ వ్యాప్తి చెందిన తర్వాత ఆయన తనను తాను హెచ్చించుకున్నాడు. మనం అదే విషయం చూసుకున్నామండి. 28 నుంచి మనం చదువుకున్నట్లయితే 4:28 నుంచి ఆయన చెప్పినదంతయో రాజాకు నెబుకద్నెజరుకు సంభవించింది. ఏమైతే చెప్పాడో నువ్వు నీ యొక్క ప్రభావము, నీ యొక్క రాజ్య ప్రభావము ఆకాశం ఎత్తాయను, నీవు ప్రభుత్వం భూమి అంతా వ్యాప్తి చెందను అని ఏమైతే చెప్పాడో అదంతా జరిగింది. అదంతా జరిగిన తర్వాత ఆ యొక్క నెబుకద్నెజరు ఏం చేశాడో చూద్దామండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులో నగరమందు సంచరించుతుండగా, అంటే 12 నెలలు, అదే మన భాషలో చెప్పుకోవాలంటే 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ యొక్క నెబుకద్నెజరు అనేవాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ బబులోను రాజధాని ఏదైతే ఉందో దాని మీద ఏం చేస్తున్నాడంటే సంచరిస్తూ ఉన్నాడు, అంటే తిరుగుతూ ఉన్నాడు. రాజు బబులోను నగరమును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతకు కనుపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ ఏం చేశాడంటే తనను తాను హెచ్చించుకుంటాడు అనమాట. అసలు ఈ యొక్క ఘనత ఇచ్చారు, దేవుడు ఇస్తే ఇక్కడ నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు, తనను తాను హెచ్చించుకుంటున్నాడు నా బలాధికారం చేత. అసలు ఈ యొక్క రాజ్యాన్ని బలపరచడానికి శక్తి ఎవరు ఇచ్చారు, తండ్రి అయిన దేవుడు ఇస్తే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు నెబుకద్నెజరు, నా బలాధికారం చేత. రెండోది నా బలాధికారం చేత నా ప్రభావ ఘనత కనుపరచుటకై. ఎవరి ప్రభావం? ఈ యొక్క ఘనత కనుపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది. ఏం కట్టించాడంట? రాజధాని నగరం కట్టించాడంట. అసలు ఇదంతా ఆలోచన చేసినప్పుడు నెబుకద్నెజరు ఎంత హెచ్చించుకుంటున్నాడో చూడండి. అసలు నెబుకద్నెజరు ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకని? అయ్యా, నేను ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ సింహాసనం మీద పెట్టి నా యొక్క రాజ్యం అంతాను ఈ యొక్క లోకమంతా వ్యాప్తి చెందేలా చేసాం, నా యొక్క ఘనత అంతా ఆకాశం అంతా ఎత్తులాగా చేసాం అని ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ అక్కడ నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడంటే తను తాను హెచ్చించుకుంటున్నాడు. సహోదరులరా, మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే నెబుకద్నెజరులాగా హెచ్చించుకుంటూ ఉంటాం. నెబుకద్నెజరులాగా మనం ఏం చేస్తూ ఉంటాం, హెచ్చించుకొని నేను కాబట్టి పాటలు బాగా పాడగలిగాను, నేను కాబట్టి వాక్యం బాగా చదవగలిగాను, నేను కాబట్టి ఒక మందిరం పనిచేశాను, నేను కాబట్టి తుడిశాను అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అనుకుంటారు. కానీ అలా అనుకోవడం వల్ల చాలా పెద్ద సమస్య ఉందని నేను గమనించాను. ఎప్పుడైతే మనం అలా అనుకుంటున్నామో ఇక్కడ నెబుకద్నెజరుకి ఏం సంభవించిందో మనకు కూడా అదే సంభవిస్తుంది. ఒకసారి మనం చూద్దామండి. తర్వాత రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను. ఏదనగా, ఇక్కడ చూడండి, రాజు ఒక మనుషులతో చెప్తాలే, తన హృదయంలో అనుకున్నాడు. మనం మనుషులతో చెప్పి ఏం చేస్తామంటే కొంచెం హెచ్చించుకుంటూ ఉంటాం. నువ్వు ఈ రోజు రాలేదు కదా, నేను వెళ్ళాను అని ఏం చేస్తామంటే హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే తనలో తాను అనుకున్న దానికే ఇక్కడ శిక్షణ అనుభవిస్తున్నాడు. చూడండి, రాజు ఒక శబ్దం వచ్చింది, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీ ప్రకటన, నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయిను. ఏంటంట?
ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో తన రాజ్యాన్ని తన దగ్గర నుంచి తీస్తాడు. మనమైతే ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటామో మన దగ్గర నుంచి కూడా తీసేస్తూ ఉంటాడు. నేనే పాటలు బాగా పాడగలను, నేనే వాక్యం బాగా చదవగలను అని ఎప్పుడైతే మనం కూడా హెచ్చించుకుంటూ ఉంటామో మనం కూడా ఏం చేస్తామంటే దిగిపోతూ ఉంటాం. నెబుకద్నెజరులో ఎక్కించాడు, హెచ్చించాడు, దేవుడు హెచ్చించాడు. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడంటే తగ్గించబడ్డాడు. ఎప్పుడైతే నేను కూడా వాక్యం బాగా చదువుతున్నాను, నేను ప్రార్థన బాగా చేస్తున్నాను, నేను పాటలు బాగా పాడుతున్నాను అన్నప్పుడు నువ్వెంత హెచ్చించుకున్నావో వెంటనే నువ్వేం చేస్తావంటే తగ్గించబడుతూ ఉంటావు. దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు, కానీ మనం ఏం చేస్తామంటే హెచ్చు తగ్గులు చూసుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నేను కాకపోతే వేరొకరు వస్తారు ఈ చోటికి. ఒకవేళ నువ్వు కాకపోతే నీ యొక్క చోట్ల వేరొక ఆవిడ పాట పాడవచ్చు. ఒకవేళ నువ్వు కాకపోతే నీ యొక్క స్థానంలో వేరొక వారు ప్రార్థన చేయవచ్చు. అంత మట్టుకు నువ్వు ఎక్కువని కాదు, నువ్వు తక్కువని కాదు. అందుకే ఏం చేయకూడదంటే హెచ్చించుకోకూడదు. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరుకి ఏం జరిగిందో మనం చూద్దాం. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వల్ల గడ్డి వేసేద్దు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింపనిచ్చించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలం వరకు నీకు ఎలాగూ జరుగునని చెప్పాను. ఏంటంట, రాజ్యాన్ని తీస్తారు. ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ యొక్క ప్రజల నుండి వెలివేయబడ్డాడు. మరొకటి ఏంటంటే పశువుల వల్ల గడ్డి వేయడం. ఇది మరీ అంత హీనమైన స్థితితో చూడండి. ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో వెంటనే దిగిపోయాడు, వెంటనే తగ్గింపబడిపోయాడు. చూడండి, ఎక్కడో రాజ్యంలో ఉండి రాజభవనంలో ఉండి ఎక్కడో రాజులు తిన్న ఆహారం తినేవాడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే గడ్డి వేస్తున్నాడు. ఎందువలన? తను తాను హెచ్చించుకోవడం వలన. కాబట్టి ఏం చేయాలి? హెచ్చించుకోకూడదు. ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో వెంటనే తగ్గింపబడిపోయాడు. ప్రియ సహోదరులారా, మనం ఏం చేయాలి? హెచ్చించుకోవాలా, తగ్గించుకుంటూ ఉండాలా? ఇది ఆలోచన చేయండి. మనం ఎలా ఉన్నాం? నేటి కాలంలో క్రైస్తవులను చెప్పుకుంటున్నాం. మనం ఏ యొక్క స్థితిలో ఉన్నాం మనలో మనమే పరిశీలన చేసుకోవాలి, మనలో మనమే పరీక్షించుకోవాలి. మన యొక్క రెండో వ్యక్తిని చూసినట్లయితే మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి పరిసయుడు, సుంకరి. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆడ పరిసయుడు ప్రార్థన చేస్తాడు, సుంకరి ప్రార్థన చేస్తాడు. ఇద్దరు ప్రార్థన చేశారు. కానీ ఇద్దరిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారో ఇప్పుడు మనం చూద్దాం. ఎవరు హెచ్చించుకున్నారో, ఎవరు తగ్గించుకున్నారో ఈ యొక్క విషయం మనందరికీ బాగా తెలుసు. ఈ యొక్క పరిసయుడు ఏం చేశాడంటే మనం ఒకసారి చదువుకుందామండి. లోకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే 10వ వచనం చదువుకుందాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడును, మరి ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ పరిసయుడు ఎలా కనబడుతున్నాడంటే చాలా మంచివాళ్ళగా, నీతిమంతులా కనబడుతున్నాడు. చాలా మంచి వాళ్ళగా, చాలా నీతిమంతులా కనబడుతున్నాడు. ఎందు విషయం అంటే ఆయన చోరుల వల్ల లేడు, వ్యభిచారుల వల్ల లేడు, విగ్రహారాధికుల వల్ల లేడు. ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా కింద చదువుకున్నట్లయితే వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదనంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. తన యొక్క సంపాదనంతా 10వ భాగం అంటే మొదటి భాగం ఇస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు ఏంటి? మంచివాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. కానీ ఆ కింద ఏం చెప్తాడు చూడండి, కింద చదువుకున్నట్లయితే 11వ వచనం చదువుకున్నాం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాలని మీతో చెప్తున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును,
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియో చెప్పాను. ఇక్కడ చూడండి, ఎంత నీతిగా బ్రతికాడు, వ్యభిచారం చేయకుండా బ్రతికాడు, చోరు వల్ల కాకుండా బ్రతికాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాడు, తన యొక్క సంపాదనంలో 10వ భాగం చెల్లించాడు. కానీ అక్కడ ఆయన చేసిన తప్పు ఏంటంటే తను తాను హెచ్చించుకున్నాడు. ఎప్పుడైతే తను తాను హెచ్చించుకున్నాడో ఆయన ఏం చేశాడంటే అవినీతిమంతుడిగా చేశాడు. ఇక్కడ సుంకరి ఏం చేశాడంటే తన యొక్క పాపములను ఒప్పుకొని దేవుణ్ణి క్షమించి ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు ఒక పాపి ప్రార్థన చేయడం గొప్ప, ఒక మంచివాడు ప్రార్థన చేయడం గొప్ప? ఒక పాపి ఏం చేశాడంటే అయ్యా నేను ఆకాశం వైపు కొనులెత్తుటకైనా నేను ఏ పాటిగా ఉన్నాయా అంటున్నాడు. కానీ ఇక్కడ పరిసైడ్ ఏంటంటే అయ్యా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నా యొక్క సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నాను అన్నాడు. కానీ ఇక్కడ ఎవరో చూడండి, నీతిమంతుడు ఎవరో? పరిసైడే నీతిమంతుడు. కానీ పరిసైడ్ ఏమయ్యాడంటే అవినీతిమంతుడు అయ్యాడు. ఎందుకనంటే తను తాను హెచ్చించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా కొన్నిసార్లు హెచ్చించుకుంటూ ఉంటామేమో. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే చెప్పారో, ఎలాగైతే తెలియజేయబడిందో మనం కూడా అలాగే ఉంటాం. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటూ ఉంటామో మనం కూడా ఈ యొక్క పరిశైలిలాగా తగ్గింపబడుతూ ఉంటాం. నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కానీ, నువ్వెంత భయభక్తులతో బ్రతికినా కానీ, నువ్వెంత దేవుని యందు ఇష్టంగా బ్రతికినా కానీ, నువ్వెంత ప్రార్థన పరుడు అయినా కానీ, నువ్వెంత ఉపవాసం ఉన్నా కానీ, నువ్వు ఎన్నిసార్లు నీ యొక్క సంపాదనలో 10వ వంతు ఇచ్చినా కానీ, నువ్వు ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకుంటున్నావో అప్పుడు నువ్వేం చేస్తావంటే తగ్గింపబడుతూ ఉంటావు. కాబట్టి ప్రియ సహోదరుల, ఈ యొక్క మొదటి విషయాన్ని చాలా మంది ఈ యొక్క మొదటి విషయాన్ని ఆలోచించి, ఎందుకంటే నేటి క్రైస్తవులము నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకొనిచున్నానని చెప్పుకుంటున్నాం. మనము కూడా ఏం చేస్తున్నామంటే హెచ్చించుకుంటూ ఉంటున్నాం. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి అని చెప్తున్నాడు. నువ్వు తగ్గించుకున్న మాత్రాన నీకున్న విలువ పోదు. మహా అయితే ఒక 4 మధ్య నువ్వు చులకన అవ్వచ్చేమో, చీప్గా ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక రోజు వారం ముందే నిన్ను ఘనంగా నిలబెడతాడు. సహోదరి సహోదరుల యొక్క విషయం ఆలోచించి, రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఎవరు తగ్గింపుతనం కలిగి ఉన్నారో వారికి వచ్చిన ఫలితం ఏమిటి? మొట్టమొదటిగా మనకి యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎవరు తగ్గింపబడి ఉన్నారో మనం తెలుసుకుంటే అందరికీ తెలుసు. ఆయన ఎవరంటే తండ్రి కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందుకు తగ్గింపబడి, అసలు తగ్గింపబడి ఉన్నాడా? ఉన్నాడు. ఎస్, ఉన్నాడు. ఎందుకని ఉన్నాడు? తన యొక్క తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యుల పాదాలు కడుగుతారు. ఆ యొక్క విషయం మనందరికీ తెలుసు. ఒకసారి చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, భోజన పాత్రను లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమున కట్టుకునేను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకు తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యుల పాదాలు కడుగుతున్నారు. అసలు ఈ యొక్క విషయం మనకి ఎంత ఆలోచించేయాల్సిన విషయం చూడండి. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే ఒక మానవ రీతిగా వచ్చి ఆ రాజ్యాన్ని వదిలివేసి తండ్రి దగ్గర ఉన్న ఆ యొక్క మహిమనంతను విడిచిపెట్టి ఒక మానవ రీతిగా వచ్చి దేవుని కుమారుడిగా పిలువబడుతూ తన యొక్క శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ఒకసారి ఆలోచన చేస్తే అసలు యేసుక్రీస్తు వారికి శిష్యుల పాదాలు కడగవలసిన అవసరం ఉందా? లేదు. కావాల్స్తే ఆ యొక్క 12 మంది శిష్యులే యేసుక్రీస్తు పాదాలు కడిగేలాగా చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నారు. యేసుక్రీస్తు వారే అంత తగ్గించుకున్నప్పుడు నేటి క్రైస్తవులను చెప్పుకుంటున్న మనము ఇంకెంత తగ్గింపుతనం కలిగి జీవించాలి. తన యొక్క స్థాయిని లెక్క చేయలే యేసుక్రీస్తు వారు. తాను తగ్గించబడినప్పుడు తన యొక్క స్థాయి గుర్తుకు రాలే, తన దేవుని కుమారుడిని గుర్తుకు రాలే. కానీ ఏం చేస్తారంటే తగ్గింపుకొని ఉన్నారు. కాబట్టి మనమందరం ఎలా ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. సహోదరి సహోదరులారా,
ఎందుకు ఈ యొక్క విషయం చెప్తున్నానంటే, మనము అనేక విషయంలో మనం ఏం చేస్తున్నామంటే హెచ్చించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే తగ్గింపబడాలి. మనం ఎప్పుడైతే తగ్గింపబడుతూ ఉంటామో అప్పుడు మనం హెచ్చింపబడుతూ ఉంటాం. ఇక రెండవది చూసుకున్నట్లయితే అపోస్తులైన పేతురు గారు. ఈ యొక్క పేతురు గారు కొర్నేలి కుటుంబానికి రక్షణ మార్గంలో నడిపించడానికి ఈ యొక్క కొర్నేలి కుటుంబానికి బాప్తిస్మం ఇవ్వడానికి ఈ యొక్క అపోస్తులైన పేతురు గారు తన యొక్క గృహం వద్దకు వెళ్ళినప్పుడు కొర్నేలి వచ్చి పేతురు యొక్క కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు. కానీ అక్కడ పేతురు ఏం చెప్తాడంటే, ఒకసారి మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, మరునాడు వారి కైసరులో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలి తన బంధువులు, ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఎవరి కొరకు? పేతురు గారి కోసం కనిపెట్టుకుని ఉన్నారు. పేతురు లోపల కాక కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేసింది. అందుకు పేతురు నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని అతనికి చెప్పాను. అతనికి చెప్పి లేవనెత్తాను. సహోదరుల మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక అపోస్తులైన పేతురు గారు ఏం చేశారంటే తను తగ్గించుకున్నాడు. ఇక అపోస్తులైన పేతురు గారు అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేక మందిని లేవనెత్తాడు, కుంటి వారికి స్వచ్ఛతలు దయచేశాడు, సూచక్రియలు చేశాడు, అనేకమైన చోటకి వెళ్ళి యొక్క సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించడమే కాదు, ఈ యొక్క అపోస్తులైన పేతురు గారిలో పరిశుద్ధాత్ముడు అనేవాడు ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఈ యొక్క అపోస్తులైన పేతురు గారిలో ఉన్నాడు. ఈ యొక్క పేతురు గారు ఏం చేయాలప్పుడు? గర్వించారు కదా, లేదు నేను నీ వంటి నరుడనే. ఎంత పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఎన్ని వాక్యాన్ని బోధించినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని సూచక్రియాలు చేసినా, ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా కానీ అక్కడ ఏం చేశాడు? తను తగ్గించుకున్నాడు. నేటి కాలంలో అనేక మంది స్వార్థికులు కూడా ఏం చేస్తారంటే, నేను అద్భుతాలు చేస్తున్నాను, మీరు నాకు వచ్చి సేవ చేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను, మీరు నాకు వచ్చి నాకు పని చేయండి. లేదా నేను మీ యొక్క కుటుంబానికి వచ్చి మీ యొక్క కుటుంబానికి బాప్తిసం ఇస్తాను, మీరు నా కోసం పలానా పని చేయండి. లేదా మీరు నన్ను ఆరాధించండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అంటారు చాలా మంది. కానీ అపోస్తులైన పేతురు గారు అలాగంటే, నేను నీ వంటి నరుడినే. ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో తను ఏం చేశాడంటే హెచ్చింపుతున్నాడు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే అపోస్తులైన యోహాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, 8వ వచనం చదువుకున్నాం. యోహాను, నేను ఈ సంగతి నిలవాను చూచువాను, నేను వెళ్ళి చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయడం సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను నీ ప్రవక్తలైన నీ సహోదరులతోను నీ గ్రంథమందున్న వాక్యమును కైకొన్న వారితోను సహదాసులను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. అప్పుడు అపోస్తులైన పౌలు గారు ఏం చేస్తారంటే తను తగ్గించుకున్నాడు. పేతురు గారు ఎలాగైతే తగ్గించుకున్నారో అక్కడ అపోస్తులైన పౌలు గారు కూడా తగ్గించుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరుల, నేటి కాలంలో మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉండాలి, ఉదాహరణగా మనం ప్రశ్న చేసుకుంటాం, మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే వారు ఆనాడు తగ్గింపబడి ఉన్నారు కనుకే ఈనాడు వారిని మనం ఏం చేస్తున్నాం అంటే హెచ్చిస్తున్నాం. చూడండి వారికి ఎంత భాగ్యం. మనము కూడా నేటి కాలంలో మనం కూడా మన యొక్క స్థాయిని తగ్గించుకొని, ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తామో అప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే హెచ్చింపబడుతూ ఉంటుంది. ఈ యొక్క అపోస్తులైన పేతురు గారు, ఈ యొక్క అపోస్తులైన యోహాను గారు ఆనాడు తగ్గింపబడ్డారు కనుక వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క కుడి పార్శ్వన ఎడమ పార్శ్వంలో ఉండే బాకీ కట్టింది. వాళ్ళు ఏం చేశారు? వారు ఉంటారని చెప్పారు. ఎవరైతే యోహాను కుడి పార్శ్వన, యేసుక్రీస్తు కుడి పార్శ్వన ఎడమ పార్శ్వన వారికి స్థానాలు దక్కింది. కాబట్టి సహోదరుల, యేసుక్రీస్తు ఎలాగైతే తగ్గింపబడి జీవించాడో, యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఎలాగైతే తన యొక్క శిష్యులు తగ్గించుకుని తన యొక్క శిష్యుల పాదాలు కడిగారు, నేటి దినంలో మనం కూడా అంతకు మించి తగ్గింపబడి జీవించాలి. యేసుక్రీస్తు వారి అంత తగ్గించబడి జీవించినప్పుడు నేటి క్రైస్తవులను మనం ఇంకెంత తగ్గింపుతనం కలిగి జీవించాలి ఆలోచన చేయండి. అపోస్తలుడైన పేతురు గారే తనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ, తాను ఎన్ని అద్భుత కార్యం చేసినప్పటికీ, తాను ఎంతో వాక్యాన్ని బోధించినప్పటికీ, ఎంతమందిని రక్షణలో నడిపించినప్పటికీ తాను ఎలాగైతే తగ్గించుకున్నాడో మనం కూడా తగ్గించుకోవాలి. నువ్వు సంఘంలో ఎంత పని చేసినా కానీ, మందిరంలో ఎన్ని పాటలు పాడినా కానీ, ఎంత వాక్యం చదివినా కానీ, ఎంత ప్రార్థన చేసినా కానీ, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడే హెచ్చింపబడుతూ ఉంటావు. కాబట్టి మనం ఏం చేయాలంటే హెచ్చింపబడుతూ తగ్గించబడుతూ ఉండాలి. ఇక్కడ యోహాను గారు ఎలాగైతే తగ్గింపబడి జీవించారో మనము కూడా తగ్గింపబడి జీవించాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వల్ల ఉండాలి. అపోస్తులైన పేతురు గారు ఎలాగైతే తగ్గింపబడి జీవించారో, అపోస్తులైన యోహాను గారు ఎలాగైతే తగ్గింపబడి జీవించారో ఎప్పుడైతే మనం అలా ఉన్నామో అప్పుడు మనల్ని ఏం చేస్తారంటే హెచ్చిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటూ ఉంటామో అప్పుడు మనము తగ్గింపబడుతూ ఉంటాం. ఎవరిలాగా? నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, వెంటనే తగ్గింపబడ్డాడు. పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు, వెంటనే అవినీతిపరుడు అయిపోయాడు. మనం కూడా హెచ్చించుకున్నాం అనుకో, ఈ యొక్క నెబుకద్నెజరు లాగా, ఈ యొక్క పరిసయ్యులాగా మనము కూడా తగ్గింపబడి ఉంటాం. మనము కూడా తగ్గించబడుతూ ఉంటాం. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే తగ్గింపబడి మన యొక్క స్థాయిని తగ్గించుకుని జీవించాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో, ఎప్పుడైతే మనం తగ్గింపు తనం కలిగి జీవిస్తూ ఉంటామో, దేవుడి దగ్గరే కాదు, ఈ యొక్క మనుషుల దగ్గర కూడా హెచ్చిస్తాను. కాబట్టి ప్రియ సహోదరుల మనమందరం ఏం చేయాలంటే మన యొక్క ఉన్నంత కాలము మనం ఏం చేయాలంటే మన యొక్క స్థితిని, మన యొక్క స్థాయిని తగ్గించుకొని మనం ఎప్పుడైతే తగ్గి ఉంటామో అప్పుడు మనము కూడా హెచ్చింపబడతాం. నువ్వు నలుగురు ముందు తగ్గి ఉంటే తప్పు లేదు. నువ్వు నలుగురు ముందు తగ్గి ఉన్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను వారి ముందు తగ్గి ఉంటే నన్ను చులకనగా చూస్తారు, నేను వారి ముందు హేళన అయిపోతాను, నేను వారి ముందు అవమానించబడతాను అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే తగ్గింపుతనం కలిగి జీవించావో అప్పుడు నిన్ను వారి ముందే నిన్ను ఏం చేస్తారంటే హెచ్చిస్తూ ఉంటారు. నువ్వు ఎవరి ముందైతే చులకనయ్యావో, ఎవరు నిన్ను అవమానించారో, ఎవరు నిన్ను అవమానించారో, ఎవరు నిన్ను తగ్గింపుతనం కలిగి చూసారో వారి ముందు నిన్ను ఏం చేస్తారంటే హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే తగ్గింపు కలిగి జీవించాలి. కాబట్టి మనందరం మన యొక్క స్థాయిని తగ్గించుకొని మన యొక్క జీవితంలో మనము దేవుని ముందు, ఈ యొక్క లోకం ముందు, మన యొక్క సంఘంలో మన యొక్క స్థాయిని తగ్గించుకొని జీవించాలని కోరుకుంటూ నా యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నాము. శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.